హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక మందారమేమో దీపక్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఎంత బ్రతిమిలాడినా నీళ్లు కూడా తాగట్లేదన్నా, ఒకసారి లేపండ్రా. ఇక వెంటనే మందారంని దీపక్ని ఫాలో అయిన తర్వాత మందారం విరూపాక్షిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూడండి అత్తయ్య, మీరు ఎన్ని యాక్టింగ్ చేసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రే, డాక్యుమెంట్ పేపర్స్ ఇవ్వరా. అలాగే అన్నా. మర్యాదగా ఈ పేపర్లపై సంతకం పెట్టత్తయ్యా. అత్తయ్య, నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? మామయ్య నీ కూతురికి మరో పెళ్లి చేయబోతున్నాడు. 3 గంటల 45 నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉందంట అత్తయ్య. నేను వెళ్ళి ఆ ఎంగేజ్మెంట్ని కూడా ఆపాలి. ఎందుకంటే రూపని నేను పెళ్లి చేసుకోవాలి కాబట్టి. ఇదంతా మందారం విని, అంటే ఈవిడ అమ్మాయి గారి అమ్మగారా? అలా మందారం మనసులో అనుకుంటూ ఉండగా పైపు కింద పడేసరికి సౌండ్ రావడంతో దీపక్ మందారంని చూస్తాడు. మందారం, నువ్వా? ఇది తప్పించుకోవడానికి వీల్లేదు. రే, తొందరగా దాన్ని పట్టుకొండ్రా. ఇటు మందారం ఏమో దీపక్ నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడుతుంది. ఇక మందారం టెన్షన్తో భయపడుతూ ఒక చెట్టు వెనుకాల దాక్కుంటుంది. రే, ఇది ఇక్కడెక్కడనో ఉంటుంది, వెతకండ్రా. ఇది ఎక్కడికి తప్పించుకోలేదు. ఇటు మందారం టెన్షన్తో రాజుకి ఫోన్ చేసి, హలో రాజన్న, ఆ దీపకు రౌడీలు కలిసి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారన్నా. అవునా, నువ్వెక్కడున్నావు? ఏమో అన్నా, తెలియట్లేదన్నా నాకు. సరే, నీ లొకేషన్ని నాకు షేర్ చేయి, నేను అక్కడికి వచ్చేస్తాను. సరే అన్న, ఇప్పుడే షేర్ చేస్తాను. ఇక రౌడీ ఏమో మందారంని చూసి, అదిగో అన్న అక్కడుంది. ఇదిలా ఉండగా రూప ఎంగేజ్మెంట్ రాహుల్తో జరిగిపోతుంది. ఇటు మందారం ఏమో రౌడీల నుంచి తప్పించుకుంటూ పరుగులు పెడుతుంది. ఇక దీపక్ మందారాన్ని పట్టుకోగానే మందారం కోపంతో, నువ్వు నన్ను చంపినా నా నిజాన్ని ఎప్పుడు దాచలేవు. ఆ నిజం నిన్ను కూడా చంపేస్తుంది. ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుపెట్టుకో. ఇక రాజు కారులో నుంచి దిగి, ఇదేంటి ఈ లొకేషన్ శ్మశానం వైపు కనిపిస్తుంది. ఇటు రాజు ఏమో మందారం అని గట్టిగా అరుస్తుంటే, ఇటు దీపకేమో, నువ్వు మా మామయ్యకు చెప్పాలనుకుంటే అసలు నువ్వు బ్రతికుండాలి కదా. దీపక్, నేనెక్కడున్నానో రాజన్నకు తెలుసు. రాజన్న గురించి నీకు తెలుసు కదా. నువ్వు ప్రతిసారి నన్ను చంపాలనుకున్నప్పుడు దేవుళ్లాంటి రాజు నన్ను కాపాడాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదిగో మా రాజన్న వచ్చాడు. వాడు నిన్ను కాపాడడానికి వస్తున్నాడు అనుకుంటున్నావు కదా. అదే హత్య కేసులో నన్ను విడిపించి వాడు ఇరుక్కోవడానికి వస్తున్నాడే అంటూ దీపక్ మందారంని కత్తితో పొడుస్తాడు. నా కల ఇప్పుడు నెరవేరబోతుంది. ఇక నువ్వు చచ్చిపోయినావంటే రూప నా సొంతమవుతుంది. దీపక్ మందారంని చంపడం చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.